హిమాలయాల కింద పెను ప్రమాదం పొంచి ఉందా? రాబోయే 2 భారీ భూకంపాలు ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాయి? రిక్టర్ స్కేల్ మీద 8 కంటే ఇంకా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం రాబోతుందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదడులలో మెదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. యావత్ దేశం చూపు హిమాలయాల వైపే ప్రస్తుతం ఉంది. హిమాలయాల్లో అసలు ఏం జరుగుతుందన్న ఆసక్తి కనిపిస్తోంది. ప్రధాన కారణం హిమాలయాల్లో 2 భారీ భూకంపాలు రావచ్చు అని చెప్పి ఒక హెచ్చరిక రావటమే ఇప్పుడు అందరిలో కూడా భయం రావటానికి కారణం. ఇటీవలే అత్యధిక ముప్పు పొంచి ఉన్న జోన్ 5గా శాస్త్రవేత్తలు ఇటీవలే వర్గీకరించారు. ఇప్పటి వరకు కూడా భూకంప ప్రమాద తీవ్రతకు సంబంధించిన మ్యాప్లో సవరణలు చేస్తూ కొత్త మ్యాప్ను తీసుకొచ్చారు. దేశంలో 60% పైగా ప్రాంతాలు సెస్మిక్ హెజర్డ్ మ్యాప్లో చోటు చేసుకోవటం ఆందోళన రేపుతోంది. ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది అన్నది ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. గత అక్టోబర్లో వచ్చిన ఒక అధ్యయనం హిమాలయాలు భారీ భూకంపాలకు కేంద్రంగా ఉన్నాయని చెప్పి సమాచారం వస్తోంది.